వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రేపు అంటే మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య అక్కడ హత్యకు గురయ్యారు. పరిటాల సునీత కుటుంబ సభ్యులే బంధువులే హత్య చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు విఫలం చేసేందుకు కూడా అటువైపు నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్న విమర్శలు ఆరోపణలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. పోలీసులతో అన్ని నిర్బంధాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డిని భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళందరినీ అడ్డుకునేందుకు ప్రణాళిక రచిస్తూ ఉన్నారని కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పరిటాల సునీత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టవద్దు అని అంటూనే పరోక్షంగా ఆమె వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా అన్న అభిప్రాయం ఆమె వ్యాఖ్యలతో వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తమ పార్టీ కార్యకర్తలు పరిటాల రవి అభిమానులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశామని కూడా పరిటాల సునీత చెప్పారు. ఆ మీటింగ్లో కార్యకర్తలు పరిటాల అభిమానులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు అన్న విషయాన్ని కూడా ఆమె మీడియా ముందు వివరించే ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పారంట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిటాల రవి అభిమానులు చెప్పారంట, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ని కిందికి దిగనివ్వము, అడ్డుకుంటాం, దిగకుండా చుట్టుముట్టి వెనక్కు పంపిస్తామని మా కార్యకర్తలు పరిటాల అభిమానులు నాతో చెప్పారు, కానీ నేనే వద్దన్నాను అని పరిటాల సునీత చెప్పారు. ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కాలంలో కూడా 2025లో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే హెలికాప్టర్ని చుట్టుముట్టి దిగకుండా వెనక్కి పంపిస్తాం అనే పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏపీ లాంటి రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉండే ఒక రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంది అంటే తక్షణం పరిటాల సునీత గారు తన అనుచరులకు కార్యకర్తలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్త చనిపోతే పరామర్శకు వస్తూ ఉన్న సమయంలో హెలికాప్టర్లు అడ్డుకుంటాం, దిగనీయం, వెనక్కు పంపిస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది సరైన ఆలోచన విధానమే కాదు. ఇది మారాలి. ఇది ఎప్పటిదో పురాతన కాలం నాటి ఐడియాలజీ, ఇది మారండి అని కౌన్సిలింగ్ ఇవ్వాలి. మా కార్యకర్తలు నాయకులు ఇలా అంటున్నారు అని మళ్ళీ బయటకు వచ్చి చెప్పడం కూడా పరిటాల సునీత గారికి ఇది కరెక్ట్ అయిన అంశం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చిన సమయంలో ఎలా వ్యవహరించాలి అన్న దానిపైన కూడా పరిటాల సునీత పరోక్షంగా కొన్ని ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఆమె చెప్తూ ఉన్నారు, లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించండి, కానీ అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా పరామర్శించడము, వెళ్ళిపోవడం చేయండి అని చెప్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినప్పుడు ఎలా పరామర్శించాలి, అక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్నది కూడా పరిటాల సునీత చెప్తూ ఉన్నారు. అంటే ఇది పరోక్షంగా రెచ్చగొట్టడం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా ఇది మా ఆధీనంలో ఉండే ప్రాంతం, మా ప్రాంతం, కాబట్టి నువ్వు ఇక్కడ ఇంతకు మించి మాట్లాడడానికి, ఇంతకు మించి వ్యవహరించడానికి వీలు లేదు అని పరోక్షంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టడమే. లింగమయ్య ఫ్యామిలీ గతంలో టీడీపీలోనే ఉండేది, ఆ తర్వాత పార్టీ మారింది, దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు ఘర్షణలో, ఇది ఫ్యాక్షన్ అయితే కాదు అని కూడా పరిటాల సునీత అంటున్నారు. మా గురించి ఇక్కడ జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా పరిటాల కుటుంబం గురించి ఎలాంటి కుటుంబమో అందరికీ తెలుసు అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఇది బీసీ నియోజకవర్గం, బీసీల మీద ప్రేమ ఉంది అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అయితే రేపు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గానికి ఒక బీసీ వ్యక్తిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తారా? దమ్ము ధైర్యం ఉంటే, ఈ మాట కూడా వాడారు, దమ్ము ధైర్యం ఉంటే ఈ టికెట్, రాప్తాడు టికెట్ బీసీలకు ఇస్తామని రేపు ప్రకటించగలరా అని కూడా ఆమె ప్రశ్నించారు. అయితే ఇది బీసీ నియోజకవర్గం అని పరిటాల సునీత గారు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు బీసీని ఇక్కడ అభ్యర్థిగా పెట్టాలి అన్నది వైసీపీకి మాత్రమే ఎందుకు డిమాండ్ పెట్టాలి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకే టికెట్ ఇవ్వచ్చు కదా. యాక్చువల్లీ పరిటాల సునీత కుటుంబం ఏమి బీసీ కుటుంబం ఏం కాదు, అగ్ర సామాజిక వర్గం చెందిన వాళ్ళే, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన కుటుంబమే. మరి బీసీలకి వైసీపీ మాత్రమే ఎందుకు టికెట్ ఇవ్వాలి? తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఒక బీసీల నియోజకవర్గంలో అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అయితే మా కార్యకర్తలంతా చాలా ఆగ్రహంగా ఉన్నారంటూనే వాళ్ళందరినీ సంయమనం పాటించాల్సిందిగా తాను కోరానని కూడా పరిటాల సునీత గారు చెప్తూ ఉన్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఆపగలరా అని కూడా వైసీపీ నాయకులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు అడ్డుకోవాలంటే మేము అడ్డుకోగలం, ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది, టీడీపీ బ్లడ్ ఉంది, మేము అడ్డుకోవాలంటే అడ్డుకోగలం, కానీ మేము ఆ పని చేయము అని చెప్తూ ఉన్నారు. ఇంకో విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని వాహనాల్లో రావాలి అన్న దానిపైన కూడా పరిటాల సునీత కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో పులివెందుల్లో ఒక కేసు నమోదు ఉంటే పరిటాల రవి బతికున్నప్పుడు కోర్టుకు వెళ్ళే సమయంలో భారీ కాన్వాయ్తో వందలాది వాహనాలతో వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు ఆ రోజు కోర్టుకు వెళ్తున్న సమయంలో. ఆ అంశాన్ని ఈరోజు పరిటాల సునీత ప్రస్తావిస్తూ
గతంలో పరిటాల రవీంద్ర పులివెందులు వెళ్తే ఇలాగే అడ్డుకున్నారు. అప్పట్లో కేవలం 3 వాహనాలు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి ఆయన కూడా 4 వాహనాలకు మించి రావడానికి వీల్లేదు, కాన్వాయ్ రాకూడదు అని కూడా మా కార్యకర్తలు నాయకులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు అని కూడా పరిటాల సునీత చెప్పారు. దాంతోపాటు మా కార్యకర్తలు స్పష్టంగా చెప్తున్నారు, పాపిరెడ్డిపల్లికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల ఇళ్ల వద్ద వైసీపీ వాళ్ళు కేకలు వేయడానికి వీల్లేదు, వాళ్ళు కేకలు వేస్తే ఊరుకోమని కూడా మా పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడికి వెళ్తూ ఉన్నారు. వేలాది మంది వైసీపీ కార్యకర్తలు రాబోతున్నారు. వాళ్ళు కేవలం ఏ పాపిరెడ్డిపల్లిలో లేకుంటే రామగిరి మండలమో లేకుంటే రాప్తాడ్ నియోజకవర్గంలో కాదు, ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాతావరణం ఉన్నప్పుడు సామరస్యంగా మీరు పరామర్శించి వెళ్ళండి అని చెప్పకుండా మా పార్టీ నాయకుల ఇళ్ల ముందు కేకలు వేస్తే మేము కూడా ఊరుకోమని మా నాయకులు చెప్తూ ఉన్నారని అసలైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవే. సింపుల్గా పరిటాల సునీత గారు తన కార్యకర్తలకు నాయకులు చెప్పాల్సింది ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ కార్యకర్తకు ఏదో అన్యాయం జరిగింది కుటుంబానికని ఆయన వస్తూ ఉన్నారు, పరామర్శించుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ కాసేపు మీరు పక్కన ఉండండి, మీరు కామ్గా ఉండండి అని చెప్తే సరిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి 4 వాహనాల్లోనే రావాలి, కాన్వాయ్ రాకూడదు, అక్కడ వైసీపీ కార్యకర్తలు ఎవరూ కూడా కేకలు వేయడానికి లేదు, కేకలు వేస్తే ఊరుకోమని మా కార్యకర్తలు అంటూ ఉన్నారు. అప్పుడెప్పుడో 3 వాహనాల్లో పులివెందులకు పరిటాల రవిని అలో చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే లేనిపోని కక్షల్ని మళ్ళీ గుర్తు చేసుకొని పెంచి పోషించుకోవడమే కదా. అది ఎప్పుడో జరిగి ఉండొచ్చు. పరిటాల రవి కోర్టుకు వెళ్తున్నప్పుడు 3 వాహనాలను అలో చేశారు. ఆ తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గానికి కూడా చాలాసార్లు వచ్చారు. మరి అప్పుడెప్పుడు అడ్డుకోలేదే, మరి అప్పుడెప్పుడు ఇలాంటి ఆంక్షలు పెట్టలేదే. ఇప్పుడు మాత్రమే 4 వాహనాల్లో రావాలి, వైసీపీ కార్యకర్తలు ఎవరు మాట్లాడకూడదు, కేకలు వేయకూడదు, అరవకూడదు అని అంటూ ఉన్నారంటే ఇది కదా అసలైంది రెచ్చగొట్టే వ్యవహారం. కాబట్టి యాక్చువల్లీ ఫ్యాక్షన్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, రెచ్చగొట్టుకోవడం వల్ల ఎంత ఇబ్బందులు ఉంటాయి అన్నది పరిటాల కుటుంబానికి కూడా బాగా తెలుసు. ఈ ప్రాంతంలోనే అందరికీ తెలుసు. వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయిన కుటుంబం కూడా వాళ్ళు బాగా తెలుసు. అలాంటప్పుడు కార్యకర్తల్ని నాయకుల్ని సంయమనం పాటించండి, వస్తాడు పరామర్శించుకొని వెళ్ళిపోతారు అన్నట్టుగానే ఉండాలి. కానీ మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఇన్ని వాహనాల్లోనే రావాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, రెచ్చగొట్టకుండా పోవాలి అని ఆంక్షలు విధించడం ద్వారా ఆ పని ఇంకా చేయాలి వైసీపీ వాళ్ళు, చేసి తీరాలి మేము అని వైసీపీ వాళ్ళు భావించేలా రెచ్చగొట్టడమే అవుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సరే ఆయన మామూలు ఒకవేళ పరామర్శించి ఏం మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోదామని అనుకొని ఉండవచ్చు. కానీ పరిటాల సునీత ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నువ్వు రెచ్చగొట్టేలా మాట్లాడకూడదని చెప్పిన తర్వాత రేపు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడకుండా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోతే పరిటాల సునీత వార్నింగ్కు జగన్మోహన్ రెడ్డి భయపడ్డారని మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు. ఆ ప్రచారానికి వైసీపీ వాళ్ళు స్కోప్ ఇవ్వరు. అక్కడికైతే చాలామంది కార్యకర్తలు వైసీపీ అభిమానులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అటు 2 పార్టీల వాళ్ళు కూడా సంయమనంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. కానీ ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు.